నెల్లూరు రూరల్ నెంబర్ 1 కోటంరెడ్డి మార్క్ పాలిటిక్స్. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం. ఆయనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన ఎమ్మెల్యేల పనితీరు సర్వేలో నెల్లూరు జిల్లాలోని నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తన సత్తా చాటారు. కేవలం ఎమ్మెల్యేగానే కాదు, ప్రజల మనిషిగా వారి గుండెల్లో గూడు కట్టుకున్నారని ఈ సర్వే ద్వారా మరోసారి నిరూపించారు. ఈ విజయం వెనుక ఒక అలుపెరగని పోరాటం ఉంది. శ్రీధర్ రెడ్డి గారితో పాటు ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అటు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ, ఇటు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్లలా పరుగులు తీస్తున్నారు ఈ సోదరులు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మాటల్లోనే చెప్పాలంటే, ఈ నెంబర్ 1 స్థానం నా ఒక్కడిది కాదు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి, యువనేత నారా లోకేష్ గారి ప్రోత్సాహం. అంతేకాదు, నెల్లూరు అభివృద్ధి కోసం అండగా నిలుస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు మరియు ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారం వల్లే ఈ అద్భుత ప్రగతి సాధ్యమైందని ఆయన సవినయంగా ప్రకటించారు. ఈ సర్వేలో నెల్లూరు నగరం నుంచి మంత్రి నారాయణ గారు 2వ స్థానంలో, కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు 3వ స్థానంలో నిలిచి నెల్లూరు జిల్లాను రాష్ట్రంలోని టాప్లో నిలబెట్టారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజల కన్నీరు తుడిచే నాయకుడికి ప్రజలిచ్చే గౌరవం ఇది. అభివృద్ధిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలబెడుతూ గడప గడపకు చేరువవుతున్న కోటంరెడ్డి సోదరుల పనితీరు ఇప్పుడు అందరికీ ఆదర్శం. నేత అంటే ప్రజల పక్షాన నిలిచేవాడు, నాయకుడు అంటే నలుగురిని నడిపించేవాడు.